అరాచక నేతగా పేరొందిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాపం పండింది. ఎన్నికల వేళ పిన్నెల్లి సృష్టించిన దౌర్జన్య కాండపై పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. ఈవీఎం ధ్వంసం సహా వివిధ కేసుల్లో గత నెలలోనే అరెస్టు చేయాల్సి ఉండగా హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఆ తర్వాత తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ కోసం పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో అరెస్టుకు అడ్డంకులు తొలగినట్లయింది. హైకోర్టు ఆదేశాల అనంతరం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలో సృష్టించిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. ఈ అరాచకాలకు పరాకాష్ట పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన ఘటన. తాను శాసనసభ్యుడినని మరిచిపోయి వీధి రౌడీలా ప్రవర్తించారు. మే 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ దురాగతంపై సీసీటీవీ కెమెరాలు రికార్డైన దృశ్యాలు అదే నెల 21న వెలుగులోకి వచ్చాయి. అంతులేని అరాచకాలతో మాచర్లను రావణ కాష్టంలా బందిపోట్ల నిలయమైన ఒకప్పటి చెంబల్ లోయల్లా మార్చేసిన పిన్నెల్లి ఎంతగా పేట్రేగిపోతున్నారో చెప్పేందుకు ఆ వీడియో నిదర్శనంగా నిలిచింది. మాచర్ల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి తాలిబన్ల తరహా ముఠాతో ప్రజల్ని భీతావహుల్ని చేస్తూ నియోజకవర్గాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్లా మార్చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ ప్రతిపక్ష ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ చేయించుకుని గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి పరిస్థితి తిరగబడింది. తెలుగుదేశం గట్టిగా ప్రతిఘటించి పిన్నెల్లి అరాచకాల్ని నిర్వహించింది. రెంటచింతల మండలం పాల్వాయి గేటు తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న గ్రామం. పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడుతున్నాయన్న ఉక్రోషంతో పిన్నెల్లి బూత్లోకి దూసుకెళ్లారు. ఈవీఎంను 2 చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కొట్టారు. ఈవీఎంతో పాటు వీవీప్యాట్ కూడా కిందపడి ధ్వంసమయ్యాయి. వాటిని తన్నుకుంటూ తెలుగుదేశం ఏజెంట్కు వేలు చూపించి బెదిరిస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటికెళ్లిపోయారు. పిన్నెల్లి ఎంత అరాచకవాదో ఈ ఘటన కళ్లకు కట్టింది. నిబంధనలకు విరుద్ధంగా అనుచరుల్ని వెంటేసుకుని ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్తున్న పోలీసులు పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు. పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారు. అంటే ఎంత భయానక వాతావరణం మాచర్లలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఈవీఎంను పిన్నెల్లి బద్దలు కొట్టగానే తెలుగుదేశం ఏజెంటు నంబూరి శేషగిరిరావు పిన్నెల్లి పైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరుల్లో ఒకరితో కలబడి పిడిగుద్దులు గుద్దారు. పిన్నెల్లి పైకి కూడా విసురుగా వెళ్తుంటే ఆయన అనుచరులు గట్టిగా పట్టుకుని ఆపేశారు. ఈ ఘటనతో పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లు బేతావహులయ్యారు. ఈవీఎంను విసిరికొడుతున్న సమయానికి ఎదురుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కంపార్ట్మెంట్లో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటకు పారిపోవడం, మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసి బయటకొచ్చాక మహిళా ఓటర్ ఒకరు నిలదీస్తుంటే ఆమెను బూతులు తిడుతూ పిన్నెల్లి ఊగిపోయారు. ఆ తర్వాత ఆయన అనుచరులు వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు. తెదేపా కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నంబూరి శేషగిరిరావుపై దాడి చేయడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. శేషగిరిరావు సహా తెదేపాలో కీలకంగా వ్యవహరించిన కొందరు పిన్నెల్లి ఆయన అనుచరుల అరాచకాలకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందరూ చూస్తుండగానే ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ ఘటనపై పోలీసులు ఏమని కేసు నమోదు చేశారో తెలుసా? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారట. పోలింగ్ సిబ్బంది కూడా వారిని గుర్తుపట్టలేకపోయారట. ఆయన పోలింగ్ స్టేషన్లోకి రాగానే సిబ్బంది గౌరవ సూచకంగా లేచి నమస్కరించడం సీసీ కెమెరాలో చక్కగా రికార్డైంది. కానీ 4 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లిని పోలింగ్ సిబ్బంది ఎవరూ గుర్తుపట్టలేదట. దీన్ని బట్టే వారంతా భయపడ్డారో అర్థమవుతోంది. సిబ్బంది గుర్తుపట్టకపోయినా సీసీ కెమెరాలున్నాయి కదా. పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయడం, తెదేపా ఏజెంట్ను బెదిరించడం వంటివన్నీ పోలింగ్ సిబ్బందిలో ఒకరు సెల్ ఫోన్లో వీడియో తీయడం కూడా సీసీ కెమెరాలు రికార్డైంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వైకాపా ప్రభుత్వ విప్పుగా కేబినెట్ హోదా కలిగిన పదవిలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఈ ఎన్నికల్లో చేసిన అరాచకాలకు అంతే లేదు. పోలింగ్ రోజున అనంతరం తీవ్ర స్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు. కారంపూడిలో ఎన్నికల తర్వాత రోజు తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేసి దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టి తీవ్ర భయోత్పాతం సృష్టించారు. కర్రలు, ఇనుప రాడ్లు చేతబట్టుకుని వీధుల్లో తిరుగుతూ తెదేపా మద్దతుదారులపై దాడులకు తెగబడ్డారు. తెదేపా కార్యాలయానికి నిప్పుపెట్టారు. ఈ ఘటనను అడ్డుకునేందుకెళ్లిన సీఐ నారాయణ స్వామి పైన దాడి చేసి గాయపరిచారు. దీంతో సీఐ ఫిర్యాదు మేరకు కారంపూడి స్టేషన్లో పిన్నెల్లితో పాటు పలువురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో పిన్నెల్లి పేట్రేగిపోయారు. అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొదలు అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, చివరకు హోంగార్డుల వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ము కాశారు. ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు. రాజేంద్రనాథ్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిలను ఈసీ బదిలీ చేసిన డీఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరూ పెన్నెల్లి కోరి తెచ్చుకున్న వారే ఉండడంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డే లేకుండా పోయింది. కొత్తగా వచ్చిన ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల్ని ఆయన కింద పనిచేసే అధికారులు ఎవరూ పాటించలేదు సరికదా. ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేసేవారు. కింది స్థాయి అధికారులు, సిబ్బంది నిర్వాహకాన్ని చివరకు ఎస్పీ బిందు మాధవ్ కూడా బలయ్యారు. పల్నాడులో హింసాకాండ ఘటనలపై ఎస్పీ సహా 7 పోలీసు అధికారులపై ఈసీ వేటు వేయడం, కలెక్టర్ను బదిలీ చేయడంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది. అల్లర్లపై దర్యాప్తునకు సిట్ను నియమించడంతో పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నారు. పిన్నెల్లి తన గన్మెన్ను వదిలేసి పారిపోయారు. మొదట హైదరాబాద్కి వెళ్లి కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన వీడియో బయటపడడంతో పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుపోయారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి ఆదేశాలతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు. వాస్తవానికి పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంతో పాటు 7 కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసమయ్యాయి. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో ఫుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో పిన్నెల్లి పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసు పెట్టారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. కానీ అప్పటికే పరారైన పిన్నెల్లిని పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదు. తెలంగాణలో ఉన్న ఆయన్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అరెస్టుకు ప్రత్యేక బృందాలను దింపినా ఆయన ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎంను ధ్వంసం వ్యవహారంలో రెంటచింతల పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఘటనపై ప్రతిపక్ష నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారని, దాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పిటిషనర్పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్ల లోపు జైలు శిక్షకు వీలున్నవేనని, 7 ఏళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో స్పష్టం చేసిన ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఉత్తర్వులున్నాయని వాదించారు. అలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ఈసీకి లేదని, పిటిషనర్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు. ఓట్ల లెక్కింపు వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని వాదించారు. దీంతో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట లభించింది. రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలని హైకోర్టు చెప్పడంతో అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి ఒక్కసారిగా ఎస్పీ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అయితే తనపై మరో 3 కేసులు నమోదు చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి హైకోర్టు గడప తొక్కారు. ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయగా అడ్డుకోపోయిన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై దాడి, హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళపైన దుర్భాషలాటంపైన ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు పెట్టారు. కారంపొడిలో సీఐ నారాయణ స్వామిపై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. అయితే ఈ 3 కేసుల్లో కూడా పిన్నెల్లికి తాత్కాలిక ఊరకండిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పాల్వాయి గేటులో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఈ నెల 1న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఈవీఎం ధ్వంసాన్ని నిలదీసిన తనపై దాడి చేశారని వివరించారు.
కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అప్పట్లో ఆంక్షలు విధించింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశించింది. ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఇది వ్యవస్థను అవహేళన చేయడమేనని వ్యాఖ్యానించింది. గత ఆదేశాల ప్రభావం లేకుండా మెరిట్స్ ఆధారంగా కేసు విచారణ జరపాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణ జరిపిన హైకోర్టు పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ కోర్టుకు తరలించే అవకాశం ఉంది? పోలీసులు ఏమంటున్నారు? వెంకటేష్, హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దయిన తరుణంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా పోలీసులు కొద్దిసేపు క్రితం అదుపులో తీసుకున్నారు. నర్సరావుపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఆయన అదుపులో తీసుకుని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆయన మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఆయన అరెస్టు సంబంధించి తదుపరి చర్యలు తీసుకునేందుకు కారంపూడి వెల్లుర్తికి సంబంధించినటువంటి పోలీసు అధికారులు కూడా వస్తున్నారు. అయితే పిన్నెల్లిని మాచర్ల ఏదైతే ఆ కేసు నమోదైనటువంటి పోలీస్ స్టేషన్ల పరిధి ప్రకారం అయితే మాచర్ల కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ ఆయన దూరం మళ్ళీ ఆయన నర్సరావుపేటలో నుంచి ఆయన అక్కడ తీసుకెళ్లడము, మళ్ళీ అక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆయన నర్సరావుపేట కోర్టునే ప్రవేశపెట్టేందుకైతే పోలీసులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ అంత దూరం అక్కడి నుంచి తీసుకెళ్లడము, అక్కడ మళ్ళీ వైద్య పరీక్షలు, ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టడం, ఇదంతా కూడా ముందే ఆ మాచర్ల ప్రాంతంలో కొంత సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏమన్నా అనుకోని పరిస్థితులు కావచ్చు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆయన నర్సరావుపేటలోని కోర్టులో ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన అయితే పోలీసులు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోవాల్సింది. ప్రస్తుతం అయితే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. ఇక దానికి సంబంధించి అధికారికంగా ఒక నిర్ణయం వెలువడిన తర్వాత ఆయన్ను ఏ కోర్టులో ప్రవేశపెట్టాలని దానిపైన అయితే చర్యలు తీసుకుంటారు. అంతకు ముందుగానే ఆయనకు వైద్య పరీక్షలు అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ వైద్య పరీక్షల నివేదికను కూడా కోర్టుకు సమర్పించి ఆ తర్వాత ఆ కోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం ఆయన్ను రిమాండ్కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతం అయితే ఆయన ఏ కోర్టుకు తీసుకెళ్లాలి దానిపైన అయితే పోలీసులు ఇంకా చర్చలు సాగిస్తున్నారు. ఎందుకంటే ఆ జడ్జిలు అందుబాటులో ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఏ కోర్టులో ప్రవేశపెడతామనేది వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి ఈ పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కూడా నిందితుగా ఉన్నాడు. ఆయన అయితే అప్పటి నుంచి కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కోర్టు కూడా ఈయనకిచ్చిన బెయిల్ పిటిషన్ కూడా కొట్టివేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా పోలీసులు పట్టుకునేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయన రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నారు. అన్నదమ్ములకు సంబంధించినటువంటి చట్టపరంగా చర్యలు తీసుకున్నందుకైతే పోలీసు వైపు నుంచి చర్యలు మొదలయ్యాయి. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.